ఇవి గులివెందులు తెచ్చి శుభ్రంగా కడిగి ఉప్పేసి కళ్ళుప్పు వేసి శుభ్రం కడగాలి. కడిగిన తర్వాత 10 సార్లు కడిగాను. తర్వాత నిమ్మకాయ వేసి శుభ్రం కడిగిన తర్వాత పచ్చిమిరకాయలు 2 చీలికలు చేసి ఉల్లిపాయ ముక్కలు ఇలా చేశాను. తర్వాత దీనిలో వేస్తాను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చేప ముక్కలు. దీనిలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది చింతపండు నానబెట్టాలి ఇంత. ఇప్పుడు దీనిలో ఆయిల్ ఈ గరిటెతో 2 వేయాలి. ఇది పెద్ద గరిటె, ఇంకొకటి వేద్దాంలే. సగం వేస్తున్నాను, 2.5. చింతపండు ఇలా ఉంది కదా, మెత్తగా పిసికి దానిలో వేయాలి. ఇలా కలపాలి. దీనిలో చింతపండు పులుసు ఇలా పోయాలి. ఇప్పుడు కలిపేసి స్టవ్ మీద పెట్టాలి. ఇలాగా పులివెందుల కూర, సముద్రం చేపలు ఇవి ఇలా ఉంటాయి. దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మసాలా వేద్దాం. మసాలా ఇంత, కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర మసాలా ఇది. ఇలాగ ఆయిల్ తేలిపోతే కూర ఉడికిపోయినట్టే. కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి గులివెందుల కూర, సముద్రం చేపలు రెడీ.